హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మనము పాతకాలంలో చేసే పచ్చి కరివేపాకు పచ్చడి చేద్దామండి. ఈ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. కడుపులో పురుగులు ఏమైనా ఉంటే చనిపోవడానికి, ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ఈ పచ్చడి ఎంతో ఉపయోగపడుతుందండి. 20 నుంచి 25 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఎక్కువ కారం ఉన్నవైతే కొన్ని తగ్గించి తీసుకోండి. మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. తొందరగా నానాలనుకుంటే కొన్ని వేడి నీళ్లు పోసుకోండి, లేదంటే చింతపండు కాసేపు వేడి చేసి పెట్టుకుంటే తొందరగా నానుతుందండి. ఒక పిడికెడు నిండా ఫ్రెష్గా ఉన్న పచ్చి కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. కడాయి వేడిగా ఉన్నప్పుడే మనం తీసుకున్న ఎండుమిరపకాయలు వేసి ఒకసారి కలిపి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఒకవేళ మిరపకాయలు మెత్తగా ఉంటే ఆ వేడికి గలగలలాడుతూ గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసుకున్న మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, 3 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. ఇంకా నీళ్లు వేయొద్దండి, చింతపండులో ఉన్న నీళ్లే సరిపోతాయి. ఒకవేళ మరీ తక్కువ ఉంటే 1-2 స్పూన్లు యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా అవడం కోసం ఎక్కువ నీళ్లు వేస్తే పచ్చడి రుచి మారిపోతుందండి. ఇప్పుడు కడాయిలో 2 టీ స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి ఎర్రగా అయ్యాక 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి అంతా బాగా కలపండి. అంతేనండి, కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 4-5 రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. రోజు అన్నం తినేటప్పుడు 2 ముద్దలు ఈ పచ్చడితో తినండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ.